తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముసలమ్మ తల్లికి మాధవపట్నం గ్రామ ఆడపడుచులు ఘనంగా పళ్ళు పలహారాలు పిండి వంటలతో సారే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా గంధం వెంకటలక్ష్మి బాధ్యత వహిస్తూ పలువురు భజన బృందం మరియు మాధవపట్నం ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। దీంతో మాధవపట్నం ముసలమ్మ తల్లి గుడి దగ్గర తీన్మా డప్పులతో కోలాటాలు నృత్యాలతో పండగ వాతావరణం నెలకొంది। గ్రామ పెద్దలు గ్రామ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ముసలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు। ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మాధవపట్నం ప్రజలు పాల్గొన్నారు। నా పేరు గంధం వెంకటలక్ష్మి అండి। నేను శ్రీ శ్రీ త్రినాథ్ గురుజీ వారి శిశురాన్ని। అయితే ఈ గ్రామం వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది। అప్పటి నుంచి కూడా ప్రతి గుళ్ళోని ప్రతి వారం కూడా భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఎందుకంటే హిందూ ధర్మం వర్ధిల్లాలని, ఇతర మతాల్లో ఎవరో పోకుండా ఉండాలని, మన సాంప్రదాయాన్ని అందరూ పాటించుకోవాలనే ఉద్దేశంతో, భక్తి భావాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేవి చేస్తున్నాం। అంతేకాకుండా హిందూ ధర్మంలో నేను మెంబర్గా కూడా ఉన్నాను। కాకినాడ మన కాకినాడ జిల్లానికి కరీంనగర్గా కూడా చేస్తున్నాను। కాబట్టి మన హిందూ ధర్మం తిరుపతి దేవస్థానం వారు ప్రతి చోట కూడా పౌర్ణహారతలు, అలాగే నగర సంకీర్తన, అలాగే వారం భజనలు చేయమని మమ్మల్ని ఆదేశించారు। గ్రామ దేవత కూడా మరి ఈ రోజు ఇంత గొప్పగా వైభవంగా పెడుతున్నామంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కూడా పాటించుకుంటూ, ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రోజుల్లో మనం అమ్మవారికి సారి పెడితే మన గ్రామం సుభిక్షంగా ఉంటుందని, అందరూ ఆరోగ్యంతో ఉంటారని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది। ఎందుకంటే వీళ్ళందరూ పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు। వీళ్ళ సహకారం లేకపోతే మేము ఏం చేయలేము। ఫస్ట్ లో ప్రారంభం చేసినప్పుడు కూడా చాలా మంది సహకరించారు। అమ్మ అందరికీ నేర్పారు, బాగుంది, బాగా చెయ్యండి అమ్మా మీరు అందరూ అని చెప్పేసి అందరూ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం। అంటే ఈ పిల్లలందరూ కూడా మాకు ప్రతిదానికి ఇలా చేస్తామమ్మా అంటే అందరూ ముందుకు వచ్చి మాకు ఎన్ని సహకారం చేస్తున్నారు కాబట్టి మేము ఇలా చేయగలుగుతున్నాం। మన బుజ్జి గారే కాదు, మరి ఇలాగండి అన్న మన సూరిబాబు గారే కదా, మన నాని గారే కదా, మన అప్పన్న గారు కదా, మన గ్రామ పెద్దలందరూ కూడా, మన మాస్టర్ గారు కదా, రామాలయం ఆలయ కమిటీ గారు కదా, ఎంతో అందంగా ఆనందంగా మన అందరికీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు। కాబట్టి ఎందుకంటే ఆది మూలం మన గురువు గారు అండి, ఆ గురువు గారిని పట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం। అలాగే హిందూ ధర్మం వృద్ధిల్లాలన్న ఉద్దేశంతో అందరూ పరిష్కారంగా మార్గంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం। కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఈ సంవత్సరమే ప్రారంభించారా లేకపోతే ప్రారంభించారా? 2 సంవత్సరాల నుంచి సారి కార్యక్రమం పెడుతున్నామండి। అమ్మవారికి 4 సంవత్సరాలుగా ప్రతి అమాసకి భజన చేస్తున్నాం, హారతలు ఇస్తున్నాం। ఈ కార్యక్రమానికి ఎవరైనా సహకారం చేస్తున్నారా లేకపోతే బయట నుంచి ఏమైనా వస్తుందా? ఎవరూ రావట్లేదండి, మన పెద్దలందరూ సహకరిస్తున్నారు। గ్రామ పెద్దలందరూ కూడా మాకు సహకారం చేస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాం। ఇక్కడ జగన్మాత ఆశ్రమంలో శ్రీ త్రినాథ్ గురూజీ వారి శిరస్సు బృందం అందరం కూడా బ్రహ్మ శిశురాలుగా నేనుండి